అయితే వచ్చిండులా. ఇప్పుడు దగ్గర సంవత్సరం నుంచి ఎప్పుడు వస్తాడు అని రోజు ఆడ ఉన్న పని వాళ్ళంతా కుర్చీ తుడిచి యాస్టకు వస్తుంది. ఈ చివరికి రానే వచ్చిండు. ఆ కుర్చీ జన్మ ధన్యంగా అవ్వచ్చు ఇక నాకు తెలిసి. ఓలో కేసీఆర్ కాకియా నిన్నవని అనగా జనాలు అంతా వస్తలేడు అంటే రానే వచ్చిండు. మరి నిన్న అయితే వచ్చిండు కానీ మరి రేపు వస్తాడా? ఇప్పుడు అసెంబ్లీలో జరిగే ముచ్చట్లు ఉంటే ఏదన్నా గట్టిన తీర్మానాల పైన ఒకనాడు అయితే అది పాడా, ఎప్పుడు చూసినా ఆయుధలేనా. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుందో మరి రేపు ఉంటాడా? రేపు కూడా రావాలిగా. ఇప్పుడు ఎమ్మెల్యే అన్నప్పుడు రోజు రావాలి. వాస్తవానికి గట్టిన ఏమన్నా ఇంట్లో బాగాలేకుంటే సెలవు పెడితే పెట్టాలి కానీ ఇక ఈయన అట్ట కాదు కదా. ఈయన ఎట్టొస్తాడు? అమాస కోనాడు పుణ్యానికి కోనాడు వస్తాడు. ఏది మన ఇంకా బొంబాయి పనిచేసే కాయ ఏం చేస్తారంటే మొగదాములు తిరుగుతుంటాడు, మీదంగా తిరుగుతుంటాడు అన్నట్టు. 5 లక్షల జీతం తీసుకుంటా నువ్వు కనీసం ఏడాదికి ఒకసారి వస్తే నోటి నుంచి కాలం వచ్చింది అన్నారు. మరి రోజు రావాలగా. నిన్ను వచ్చినావు, ఇవాళ వచ్చినవేమో వస్తే మరి రేపటి నుంచి రావాలిగా. మరి వస్తావా? మళ్ళీ బడ్జెట్ సమావేశానికి మళ్ళీ వస్తావు అంటే ఈయన కూడా ఎందుకు వచ్చిండు అంటే ఏదో చట్టం ప్రకారంగానంట ఒక ఎమ్మెల్యే ఊళ్ళోనే ఉండి అంటే అందుబాటులో ఉండి రాకుంటే 10% తక్కువ పడుతుంది. చిన్నప్పుడు బయలు పోరగాళ్ళకు 10% చూసేది కదా. నీ 10% కరెక్ట్ లేదు, రారా బయలు కనీసం వచ్చి ఆదరణ వేసుకొని పోరా మజగాని అంటే పోరగాలు పోయేది. ఇంకో గట్టినే వచ్చిందట. నిన్న ఈయన ప్రజల మీద ప్రేమతో ఏం రాలే. ఇన్ని రోజులు అయిపోక పాడైపోయి అమ్మ ఈడికే జనాలంతా తూతూ అంటారు. మరి పోయానట్టు ఒకసారి అవుపాడు వస్తానే నిన్న పోయిండు. మరి ఇవాళ పోయిండో పోలేదు ఇక తెలియదు. మళ్ళీ రేపు వస్తారా రాడా కూడా తెలియదు. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, నువ్వు ఒక ముఖ్యమంత్రి 10 ఏళ్ళు వెళ్ళిన ముఖ్యమంత్రివి. కనీసం సంవత్సరానికి ఒకసారి వస్తే తిన్నదట్ట పేగి పడుతుంది కాకే నాకు అర్థం కాదు. కానీ జనాల సొమ్ము నెలకు 4-5 లక్షల రూపాయలు తీసుకొని సంవత్సరానికి ఒకసారి వస్తాందుకు నువ్వు ఏది ఎగ్జామ్ వాళ్ళల్లో ఉంటారు పరీక్ష పొరగాలు పరీక్ష రాసేదంటే స్కాడ్వా అట్టు వచ్చిట్ట పోతాందుకు రావాలి కదా. మరి రేపు నుంచి జరిగే సమావేశాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ విషయం కావచ్చు, లేకపోతే ఏమైనా పథకాల గురించి కావచ్చు. ఇప్పుడు నిజంగా ప్రతిపక్షం లేకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు. నువ్వు వచ్చింది అలాగ ఉంటుంది. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నది అలాగ ఉంటుంది. నువ్వు వాడు ఉంటే దాని లెక్క అలాగ ఉంటుందా? మా అమ్మగాని జర్ర రా అంటే అనంగా సంవత్సరానికి వచ్చినావు. మళ్ళీ సంవత్సరం అవుతుందా? మరిగా మళ్ళీ నేను చూడాలంటే మళ్ళీ సంవత్సరమే కావచ్చు. ఇక చెప్తుండగా మీటింగ్ ఉత్తపుణ్యానికి మనం వాళ్ళని బదనాం చేయొద్దు. ఇవాళ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆధారాలతో సహా చూపించి బదనాం చేయాలి. రేవంత్ రెడ్డికి పరిపాలన చేయస్తలేదు, చిత్తశుద్ధి లేదు ఆయనకు. ఈయనకు నిండ పరిపాలన చేయొచ్చి ఏముంది పల్లెలని మొత్తం కిటకిటలు ఆయనే ఈయన చేస్తే చదువుకున్న పోరగాళ్ళకు మంచిగానే అయింది, ఉద్యోగస్తులకు మంచిగానే అయింది, చాలా మందికి మంచిగా అయింది అన్నట్టు చెప్తుండ్రు. రేవంత్ రెడ్డి కానీ పరిపాలన చేస్తారు. మరి రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తలేదు. సరే నీ మాటే ఖాయం చేసుకుందాం పట్టు. రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తలేదు. మనం దగ్గర నుండి చెప్పారు అదేమా దగ్గర నుండి చేపిస్తారు. జనాలు గుర్తుపడతారు కదా, రేవంత్ రెడ్డి కంటే వస్తలేదంట. మొత్తం ఈ పథకాలు వచ్చినా ఏదొచ్చినా కానీ ప్రతిపక్ష నేత బలంగా ఉన్నాడా, అందుకోసం పనులు అవుతున్నాయని జనాలు అనుకుంటారు. అనుకొని మళ్ళీ రేపనాడు మళ్ళీ నీ డబ్బా నింపి ఉపాయం చేస్తారు. నువ్వు ఇంటలేమనుకుంటావు. రాక ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి కరెక్ట్ చేస్తలేడు అంటే ఆయన ఏం చేసిండు, ఎక్కడ చేసిండు అనేది క్లియర్గా చూపించాలి. రోజు వస్తే తెలుస్తుంది. రోజు ఎవరైనా ఏ పనికి పోయినా కానీ రోజు వచ్చేస్తుంది. నిజంగా పని అంటే గుర్తొచ్చింది. 4 రోజులు మామూలుగా పనికి పోతారు కానీ ఏదైనా లేబర్ పనికి చేస్తారు కానీ మేస్త్రి కాడికి 4 రోజులు కంటిన్యూగా పోయి 5వ రోజు 6వ రోజు రాకుంటే 7వ నాడు ఫోన్ చేస్తాడు. ఏమరా భయ్ నీ ఇష్టం పోయినాడు వస్తావా, పనికి వస్తావా రావా అని అంటారు. కూలి వేసుకుంటే వాళ్ళకి అంత ఇబ్బంది పెడితే మరి నువ్వు 4-5 లక్షల జీతగానివి మరి నిన్నెట్టు అడగాలి చెప్పిగా కేసీఆర్ రావాలా కదా. ఇక నుంచి అన్న రా వస్తే నిజంగానే ఏమైనా తప్పు చేసినా కానీ చెప్పనీకి ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో వండుకొని కథలు పడితే మాత్రం ఎవరు నమ్మకాలం లేదు. వీడికే పార్టీ మొత్తం ఏడుకాడికి సత్రోలు అయిపోయింది. నువ్వు నిజంగా కూడా వస్తే నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీ వాళ్ళు ఒక అభ్యర్థి నిలబెడితే పెట్టడం చేసి, ఎందుకంటే నీ దగ్గర మంత్రాల బలం లేకుండా తుప్పిల బలం గట్టినే ఉంటుంది. నువ్వు బక్కగున్నా కానీ మాటలు జర గట్టిగా ఉంటాయి కదా. ఎట్లా ఓలా వాళ్ళు నిలబడతారే గెలుపుకోవడం తర్వాత లెక్క. కానీ నువ్వు ఆయనే ఇంటి వాటి రేపనాడు 6 నెంబర్ కూడా నిలబడతాను భయపడతారు ఊళ్ళలో జనాలు. ఎట్లా నిలబడతారు చెప్పు. నువ్వు ఆయమన్నోడే పోయి ఇంట్లో అంతే వీళ్ళు ఖర్చు పెట్టుకొని నిలబడాలండి. అయితే అది రేపు సర్పంచ్ చేయాలంటే మామూలు విషయమా? ఒక్కొక్కరు దగ్గర వార్డు నెంబర్కి 5-6 లక్షలు అవుతాయి ఖర్చు. మరి 5-6 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి మీ పార్టీ వాళ్ళు. అంటే నువ్వు అధినాయకునివి పెద్ద నాయకునివి ఆడవంతే మరి పోరగాలు ఖర్చు పెట్టుకుంటారా? అందుకోసమనే రోజు వచ్చే ఉపాయం చేసి సరే ఆదివారం నాడు సెలవు తీసుకో పెద్ద మనిషి కాబట్టి, లేకపోతే నెలకు ఒక 5-6 లీవులు పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దగ్గర పడ్డావు పాడైపోను. అంటే దగ్గర అంటే ఏజీ ముసలితనానికి దగ్గర పడ్డావు. మళ్ళీ మీ అభిమానులు మళ్ళీ వేరే అనుకోగలరు. కానీ ముసలితనానికి దగ్గర పడ్డావు అని ఆల్రెడీ ముసలాయనమే అనుకో. ఇక ఎందుకు ఇబ్బంది? కనీసం ఒక నెలకు 10 లీవులు పెట్టుకొని 20 రోజులు వచ్చిపోరాదు. వచ్చిపోతే మంచి చెడు తెలుస్తుంది. అంతేగాని ఇక నిన్న వచ్చి మరి ఇక రేపటి నుంచి వస్తావా రావా మేమన్నా ముచ్చట కాదు. ఊళ్ళలో జనాలు అనుకుంటారు ఏమంటారంటే
కేసీఆర్ రానైతే వచ్చిండు కానీ మరి రేపటి నుంచి వస్తాడా మరి ఇక మస్తుకుంటే సమస్యలు పాడైపోయి చెప్పుకుందామంటే మళ్ళీ అదే పొగడబోతారా అని ఊర్లో జనాలు అనుకుంటారు. నీ అభిమానులు చాలా మంది ఊరు సారు రా రోజు అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి తప్పు చేస్తే ముక్కు విండి రేవంత్ రెడ్డి నీకు చేస్తలేదు గిట్ట చేయని చెప్పాలి కానీ ఇంట్లో పట్టుకొని చెప్తే మాత్రం మీ పప్పులు ఉడికాయి ఇక ఉంటా మరి.